హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిద్విత మేకల. ఈరోజు సర్వపిండి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనినే కొంతమంది గంజు పిండి అని కూడా అంటారు. సర్వపిండిలోకి కావలసినవి 2 కప్పుల బియ్యపిండి, అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు, 4 ఉల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, అందులోకి కొన్ని నువ్వులు మరియు కరివేపాకు, కొత్తిమీర. అలాగే ఇందులోకి కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు. ఇది ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. కొద్దిగా ధనియాల పొడి. ఈ కారం అనేది స్పైసీగా ఉండాలంటే కొద్దిగా వేసుకోండి, స్పైసీ అవసరం లేదంటే ఈ పచ్చిమిర్చితోటి సరిపోతుంది. ఈ ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, దీనితో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సర్వపిండి తయారు చేసుకోవడానికి బియ్యం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అందులో రెడీ పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే అందులోకి తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు కారం, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి. వీటితో పాటు మనము కచ్చాపచ్చాగా దంచి రెడీ పెట్టుకున్న మిక్సింగ్ను ఈ పిండిలో వేసుకోవాలి. ఒకసారి వాటర్ వేయకముందు వీటన్నింటినీ పిండిలోకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండికి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు. ఈ విధంగా చేతిలో వాటర్ వేసుకొని దానిపైన చల్లుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయడం వల్ల పిండి మెత్తగా అయిపోతుంది, వాటర్ ఎక్కువై. ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. మధ్యలో సరిపడా వాటర్ను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి తయారీ అయితే అయిపోయింది. పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక పెనం కానీ, మందమైన గిన్నె కానీ, కంచుడు కానీ తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న గిన్నెలోనే పెట్టుకోవాలి. ఈ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఈ పెనం పైన మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని పెనం పైన ఇలా పెట్టుకోవాలి. మొత్తము ఈ విధంగా పెనం పైన చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ దానిపైన మొత్తం ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకోవాలి. పెనం పైన ఈ సర్వపిండి అనేది ఎక్కువగా అమ్మమ్మ, నానమ్మ జనరేషన్లో ఎక్కువగా వాళ్ళు తినేవాళ్ళు. తెలంగాణలో ఈ సర్వపిండి అనేది చాలా ఫేమస్. ఈ విధంగానైతే పిండిని మొత్తం పెనం పైన ఇలా చేసుకోవాలి. తర్వాత ఫింగర్స్ తోటి మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకోవడం వల్ల పిండి పెనం పైన బాగా ఉడుకుతుంది. తర్వాత ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనంని అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. దీని తర్వాత ఈ పెనానికి సరిపడా ఒక మూతనైతే దీనిపైన బోర్లించుకోవాలి. మూత తీసి చూస్తే ఈ విధంగా సర్వపిండి ఉడుకుతుంది.
సర్వపిండి ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. అవసరం అనుకుంటే రెండో వైపు కాల్చుకోవాలి. రెండో వైపు కాల్చుకుంటే కొంచెం కరకరలాడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.